మీరు ఇంట్లో యాజ్ తీసి పెట్టుకోవచ్చు. ఇది మనం మీటర్కి ఇచ్చేస్తాం కదా, ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుంది అనేది చూపిస్తుంది మనకి. మామూలు ఇన్వర్టర్ పెట్టుకోవాలి అయితే. పెట్టుకోవాలి ఎందుకని ఇది ఇంత ఎంత పెట్టి ఇది పెట్టుకున్నాం కదా. జనరేషన్ అవుతుంది, కరెంట్ లేకపోతే జనరేషన్ అవుతుంది. లైటింగ్ యూట్యూబ్ లో కొడితే అరుస్తుందా? లైటింగ్ అయితే పిడికిలు పడేటప్పుడు పిడికి పడ్డదానికి దగ్గరలో ఉండే ఇవి ప్యానల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ఎత్తలు అవ్వకుండా కిందకి జీరో చేస్తుంది. ఓకే. హలో అండి, మా ఇంటికి సోలార్ పెట్టించాము. మా ఇల్లు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకేసారి సోలార్ కూడా ఫిక్స్ చేయించాము. నాకైతే ఈ సోలార్ గురించి ఏమీ తెలియదు. సూర్యుడి నుంచి కరెంట్ తీసుకొని ఆ కరెంట్ ని సోలార్ ప్యానల్స్ ద్వారా మనం యూజ్ చేసుకుంటాము. ఇది మాత్రం తెలుసు. ఈ సోలార్ ప్యానల్స్ మన ఇంటికి పెట్టించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ నుండి సబ్సిడీ ఎంత వస్తుంది, కరెంటు బిల్ జీరో వస్తుందా, ఈ సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, ఈఎంఐ ఎన్ని సంవత్సరాలు కట్టాలి, కరెంటు బిల్లు ఎంత సేవ్ అవుతుంది, ఇవన్నీ నాకు స్టార్టింగ్లో తెలీదు. ఇప్పుడు తెలుసుకొని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా హస్బెండ్ సోలార్ పెట్టిస్తాను అని చెప్పాడు, కానీ ఇంత త్వరగా పెట్టిస్తాడని అనుకోలేదు. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారని అనుకున్నాను, బట్ ముందే పెట్టేశారు. ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే పెట్టుకోవడం బెటరు. మేమైతే మేస్త్రి పని మొత్తం అయిపోయిన తర్వాత పెట్టిస్తున్నాము. కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు స్టార్టింగ్లోనే సోలార్ పెట్టించుకుంటే వైర్ కనపడకుండా పెట్టించుకోవచ్చు. మన ప్రధాని మోడీ గారు 2024లో సోలార్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో పూర్ పీపుల్స్ కి బాగా ఉపయోగపడుతుంది. మోడీ గారు బిలో 2 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసం ఈ సోలార్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ స్కీము ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళి అందరూ యూజ్ చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో మోడీ గారు స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ కి బేసిక్ సపోర్ట్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ సోలార్ ప్యానల్స్ 1 kilowatt, 2 kilowatt, 3 kilowatts, 4, 5 kilowatts లో కూడా ఉంటాయి. మనం యూజ్ చేసుకునే కరెంట్ ని బట్టి దానికి తగ్గట్టు మనం ప్యానల్స్ సెట్ చేసుకోవాలి. మా ఇంటికి అయితే 3 kilowatt సోలార్ ప్యానల్స్ అయితే తీసుకున్నాము. ఈ ప్యానల్స్ మేము సబ్సిడీలో తీసుకున్నాము. సబ్సిడీ అంటే మేము 3 kilowatts యూనిట్ ఉన్న సోలార్ ప్యానల్స్ తీసుకున్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి 78,000 సబ్సిడీ అయితే పడుతుంది. దీనికి మంత్లీ మేము 2,200 ఈఎంఐ పే చేయాలి. ఆటోమేటిక్ గా అకౌంట్ లో కట్ అయిపోతాయి ఎవ్రీ మంత్. అలా మొత్తం 120 months అయితే పే చేయాలి. అంటే 10 years కట్ అవుతాయి. 25 years వరకు మనకి పవర్ జనరేట్ అవుతుంది. నో బిల్లు, నార్మల్ బిల్ మాత్రం పే చేయాలి. మేము తీసుకున్న సోలార్ కాస్ట్ వచ్చేసి 2,20,850 రూపీస్. అందులో 22,500 మేము పే చేసాము. దానికి 2,200 ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవుతుంది. 120 months మన కరెంటు బిల్లు జీరో అయిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ 20-25 years వరకు కరెంటు బిల్లు కంప్లీట్ జీరో అవుతుంది. దీనికి మనకు ఓన్ హౌస్ ఉండాలి, కరెంటు బిల్లు మన పేరు మీద ఉండాలి. బ్యాంక్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆగిపోయినప్పుడు ఏంటంటే కొంచెం చల్లబడిపోతుంది. చల్లబడినప్పుడు ఏమో నీళ్ళు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ ఈవినింగ్ ప్యానల్స్ ని తుడుచుకోవచ్చు అని చెప్పారు. ఆఫ్టర్నూన్ మాత్రం అంటే మధ్యాహ్నం మాత్రం ప్యానల్స్ మీద వాటర్ మాత్రం పోయొద్దని చెప్పారు. ప్యానల్స్ ని టచ్ కూడా చేయొద్దని చెప్పారు. మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే ప్యానల్స్ ని క్లీన్ చేసుకోమని చెప్పారు. మధ్యాహ్నం టైంలో పవర్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు టచ్ చేయొద్దని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ ప్యానల్స్ కింద కూర్చోవచ్చు అని కూడా చెప్పారు. మన ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఐటెం కూడా దీని మీదే రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఏసీ, కూలరు, ఫ్రిడ్జ్, ఫ్యాన్స్, లైట్స్, గీజరు, మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కూడా ఈ సోలార్ మీదే రన్ అవుతాయి. మేము పెట్టించుకుంటున్న ఈ 3 kilowatt సోలార్ వచ్చేసి 300 నుంచి 400 యూనిట్స్ వరకు కరెంట్ ని జనరేట్ చేస్తుంది. ఈ 400 యూనిట్స్ కి మనకి కరెంట్ బిల్లు ఉండదు. ఇందులో యూజ్ చేసుకోగా మిగిలిన కరెంటు ఆన్ గ్రిడ్ కి వెళ్ళిపోతుంది. 400 కన్నా ఎక్కువ
అంటే 50 యూనిట్స్ ఎక్కువ యూస్ చేసామనుకోండి అప్పుడు 400 పోగా మిగిలిన 50 యూనిట్స్కి మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది. 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ వస్తుందని చెప్పాను కదా, అలాగే 2 కిలోవాట్స్ కూడా పెట్టించుకోవచ్చు. 2 కిలోవాట్స్ పెట్టిస్తే 200 నుంచి 300 యూనిట్స్ వరకు జనరేట్ చేస్తుంది. ఇందులో మనకి 60,000 వరకు సబ్సిడీ వస్తుంది. ఇంకా 1 కిలోవాట్ పెట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికైతే 100 నుంచి 120 యూనిట్స్ వరకు పవర్ జనరేట్ అవుతుంది. ఈ 1 కిలోవాట్కి వచ్చేసి 30,000 సబ్సిడీ అయితే వస్తుంది. దీని మీద మనకి 25 నుంచి 30 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది. ఈ సోలార్ ప్యానల్స్ వచ్చేసి ఏ గ్రేడ్ ప్యానల్స్ మాత్రమే యూజ్ చేసుకుంటే మంచిది. ఇవి ఐరన్ ప్యానల్స్ కాకుండా జింక్, కాపర్ కోటెడ్ తో వాడితే మంచిది. సమ్మర్ లో మనకి 45 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ప్యానల్స్ వచ్చేసి 60 డిగ్రీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. కొన్ని బి గ్రేడ్ ప్యానల్స్ వచ్చేసి 50 డిగ్రీస్ వరకు సపోర్ట్ చేసినా అవి తర్వాత మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సోలార్ ప్యానల్స్కి వచ్చేసి జీరో మెయింటెనెన్స్, మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పవర్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో అంతేనండి, సోలార్ ప్యానల్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇచ్చాను. దీని కాస్ట్ గురించి ఆలోచించి కొంతమంది అయితే పెట్టించుకోకుండా ఉంటారు. కానీ గవర్నమెంట్ మనకు ఈఎంఐ ఆప్షన్ ఇస్తుంది, అందులో సబ్సిడీ కూడా ఇస్తుంది. సో ఈ సోలార్ ప్యానల్స్ పెట్టించుకోవడం చాలా మంచిది. మనకి మంత్లీ యూనిట్స్ పెరిగే కొద్ది ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి సోలార్ పెట్టించుకోవడం వల్ల కరెంట్ బిల్ని జీరో చేసుకోవచ్చు. మా రిషి గారు చూడండి సోలార్ ప్యానల్స్ తోటి ఎలా ఆడుకుంటున్నారో. మాకు వర్క్ ఫిక్స్ చేశారంతే, వైరింగ్ ఇంకా ఇవ్వలేదు, అందుకే వదిలేశాను అన్నీ. నాకు ఈ సోలార్ ప్యానల్స్ గురించి వచ్చిన కొన్ని డౌట్స్ అయితే మాకు ఫిక్స్ చేసిన అతన్ని అడిగి తెలుసుకున్నాను. అది లాస్ట్లో వీడియో పెట్టాను చూడండి. కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు సోలార్ ఆప్షన్కి కంపల్సరిగా వెళ్ళండి. సో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అంటే మనకి ఆన్లైన్లో చూపిస్తుంది మొబైల్లో. ఇప్పుడు ఇది ఇన్వర్టరా? ఇది సోలార్కి ఇన్వర్టరా? అంటే ఏసీ, ఇది డీసీ ఏసీ కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు మీటర్ కనెక్ట్ చేస్తారా? దీనికి సప్లై ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు వాళ్ళు. దీనికి సప్లై ఇచ్చేయాలి, మేము ఆల్రెడీ అప్లై చేస్తాం కదా, వాళ్ళు మీటర్ తీసుకొస్తారు. పాత మీటర్ కదండి ఇది ఇక్కడ ఉన్నది. బలవంతంగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను, పెయింట్ వేసి మొత్తం ఇదైపోతుంది చూడటానికి. మీరు ఇంట్లో యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనం మీటర్కి ఇచ్చేస్తాం కదా, ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుంది అనేది చూపిస్తుంది మనకి. మామూలు ఇన్వర్టర్ పెట్టుకోవాలి అయితే. పెట్టుకోవాలి ఎందుకని ఇది ఇంత పెట్టి ఇది పెట్టుకున్నాం కదా, జనరేషన్ అవుతుంది. కరెంట్ లేకపోతే జనరేషన్ అవుతుంది. ఇంట్లో ఎలాగుంటే నార్మల్ అండి. మనకి మంత్లీ మీకు ఒకటే బిల్లు తగ్గిద్ది అంతే కదా. మంత్లీ వచ్చి 400 యూనిట్లు ఓడారు అనుకోండి, ఇంట్లో ఓడుకుంటారు అనుకోండి, ఇది 450 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. 300 అని చెప్పాడు ఈయన. మామూలు చెప్తారు వీళ్ళు 300 మనకి అట్లా. ఇప్పుడు సమ్మర్లో అయితే ఎక్కువ వస్తుంది కదా, ఈ నెల తక్కువ వచ్చినట్లు. తక్కువ వచ్చేది వర్షాకాలంలో, చలికాలంలో. అసలు వస్తుందా వర్షాకాలంలో, చలికాలంలో? అసలు ఎండ రాదు కదా. ఎన్ని వచ్చాయి? 5 యూనిట్లు వచ్చింది. 5 యూనిట్లు వచ్చింది. 5 యూనిట్లేనా నెలకా? అది పర్ డేకి మంత్లీగా చెప్తారు. నెల వచ్చి మంత్ వచ్చి 450 యూనిట్లు. ఓకే. అవి ఎందుకు భూమిలో పెట్టారు? ఇప్పుడు పెడతాం కదా, ఏసీకి డీసీకి పైన ప్యానల్ నుంచి ఒకటి పిడికలు పడేటప్పుడు పెట్టాను చూడండి. ఇది ఈ మూలన పెట్టారు. అదేంటిది? అది లైటింగ్ అరెస్ట్ అంటారు. అంటే పిడికలు పడేటప్పుడు దాన్ని ఎత్తలాకి గ్లాస్ పగలకుండా కిందకి జీరో. ఓకే. లైటింగ్ అరెస్ట్ యూట్యూబ్ లో కొడితే అరుస్తుందా? లైటింగ్ పిడికలు పడేటప్పుడు పిడికి పడ్డదానికి దగ్గరలో ఉండే ఇవి ప్యానల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ఎత్తలు అవ్వకుండా కిందకి జీరో చేస్తుంది. షార్ట్ ఫెయిల్ ఉంటుంది మనకి ఏదైనా.
ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా దీన్ని ఏసీ ఒకటి డీసీ ఒకటి రెండు, దీని నుంచి ఒక కేబుల్ దీని నుంచి ఒక కేబుల్, పై నుంచి దాన్ని మొత్తం 3 బాక్సులు వేస్తాయి. వాటర్ పోయాలి మీరు అప్పుడప్పుడు 1 month కి. దేనికి ఇన్వర్టర్ పోసినట్టు మామూలుగా డాటికి 3టికి పోయాలి. వాటి సపరేట్ వాటర్ ఉంటాయా? సపరేట్ వాటర్ మన వాటర్ మన మామూలు ఉప్పు నీళ్ళు పోస్తే పోతుంది. మా ఉప్పు నీళ్ళు అందుకు పర్లేదా? అంతే దానికి తడి తగలాలి అంతే. తడి తగలాలి. మా ఉప్పు నీళ్ళు ఎందుకని ఏ వాటర్ పర్లేదు.